చాలామంది ఊబర్ డ్రైవర్ ఐడీలు బ్లాక్ అయిపోతున్నాయి. సో దానికి కారణం ఏంటి అంటే సొంతగా ఐడి క్రియేట్ చేసుకోవడం. అంటే సొంతగా ఐడి క్రియేట్ చేయడం వల్లే బ్లాక్ అవ్వట్లేదు, వాళ్ళు దాంట్లో అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ వల్ల బ్లాక్ అవుతుంది. ఓకే, దయచేసి నాకొచ్చు, నేను అప్లోడ్ చేయగలను అనే కాన్ఫిడెంట్తో దయచేసి ఐడి క్రియేట్ చేసుకోవద్దు. మీకు తెలిస్తేనే చేయండి, తెలియకపోతే మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ చేయండి, లేదా నియర్లో ఉన్న ఊబర్ ఆఫీస్కి వెళ్ళి అటాచ్మెంట్ చేసుకోండి. అంతేకాని మీరు ఓన్గా అటాచ్మెంట్ చేసుకొని దాంట్లో ఇష్టం వచ్చిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారనుకోండి, ఐడి బ్లాక్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో ఆధార్ కార్డ్ కానీ, లైసెన్స్ కానీ, ఇంకా వేరే డాక్యుమెంట్స్ లేకుంటే వేరే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసిన ఐడి బ్లాక్ అయిపోతుంది. ఒక డ్రైవర్ యొక్క సెల్ఫీని అప్లోడ్ చేసే దాంట్లో ఇంకో డ్రైవర్ సెల్ఫీ అప్లోడ్ చేశారనుకోండి, ఐడి బ్లాక్ అవుతుంది. ఇంకో మేజర్ ప్రాబ్లం ఏంటంటే, డ్రైవర్స్ అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత బైక్లో అటాచ్మెంట్ చేసుకున్నారనుకోండి, వాళ్ళు కార్కి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా బైక్ ఐడిలోనే కార్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళు కార్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకున్నప్పుడు షిఫ్ట్ చేయించుకొని అటాచ్మెంట్ చేసుకుంటే అయిపోతుంది. అయితే వీళ్ళు ఆల్రెడీ మాకు ఐడి ఉంది కదా అని చెప్పి దాంట్లోనే కార్ డీటెయిల్స్ యాడ్ చేసేస్తారు. సో అట్లా ప్రొడక్ట్ చేంజ్ చేయకుండా డైరెక్ట్గా వెహికల్ డీటెయిల్స్ అప్లోడ్ చేస్తే ఐడి బ్లాక్ అవుతున్నాయి. దాదాపు 100 మందిలో 50 మంది ఐడీలు ఇలాగే బ్లాక్ అయిపోయాయి. సో అది చూసి బాధ వేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైవర్స్ కానీ, లేదా కొత్తగా వస్తున్న డ్రైవర్స్ కానీ, మీరు సొంతగా ఎలాంటి ఐడీలు క్రియేట్ చేసుకోవద్దు, ఎలాంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొద్దు. మీరు పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయగలిగే నమ్మకం ఉంటేనే అప్లోడ్ చేయండి, ఐడి క్రియేట్ చేయండి. లేదా నాకు వాట్సాప్లో డాక్యుమెంట్స్ పంపించిన ఐడి చేస్తాను, లేదా మీకు నియరెస్ట్లో ఊబర్ ఆఫీస్కి వెళ్ళి అటాచ్మెంట్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్తే.